జై సద్గురు మహారాజుకు, శ్రీ అశిరుషి దూర రమేష్ స్వాముల వారికి, భూమానంద బుద్ధి నారాయణ స్వాముల వారికి ఈరోజు భూమానంద బుద్ధి నారాయణ స్వాముల వారి 78వ వార్షిక ఆరాధన మరి ఉదయం నుంచి అత్యద్భుతంగా జరిగింది. ఇప్పుడు వేదాంత విజ్ఞాన మహాసభ కూడా పెద్దలందరూ ఆశీనులై ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. కావున ప్రేక్షకులు నిద్రపోకుండా మరి అందరినీ మేలుకొని జాగ్రత్తగా ప్రతి మాట వినండి. ఎందుకంటే ఎవరి నోటి నుంచి ఎటువంటి అమృత వాక్యులు మరి బయటపడతాయో ఎదురు చూడాలి మీరందరూ కూడా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. జై సద్గురు మహారాజుకు జై. ఈరోజు పెద్దలు మరి ఈ యొక్క వేదాంత వైజ్ఞానిక మహాసభలో అధ్యక్షుల వారి ఉపన్యాసంలో దక్షిణామూర్తి మొదలు ఈనాడు మనము ఆరాధన జరుపుకున్నటువంటి భూమానంద బుద్ధి నారాయణ దాస్ స్వామి వరకు గురువుల యొక్క శిష్యుల యొక్క ఆ అంతర్ముఖంగా ఉన్నటువంటి రహస్యాలను కొన్నిటిని ఆయన తెలియజేశారు. నా ఉపన్యాసంగా ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ సృష్టి ఆరంభాన్ని గురించి మనం ఆలోచన చేస్తే త్రిశిక బ్రాహ్మణ ఉపనిషత్తు నందు బ్రాహ్మణోర అవ్యక్తో అవ్యక్తో మహత్తు మహదే మహదంకార పంచతన్మాత్రాన్ని మహాపంచభూతభ్యో అఖిలం జగత్ అని మనకు పెద్దలు చెప్పారు. అయితే ఈ యొక్క జీవ పరిణామం ఎలా జరిగింది మనకు అనే విషయాన్ని మనం ముందుగా చెప్పుకుంటే, పంచభూతాలు జడ చైతన్యాలని, ఈ పంచభూతాలైన జడ చైతన్యం నుంచి జీవ చైతన్యమైనటువంటి వృక్షాలు పుట్టాయని, జీవ చైతన్యమైన వృక్షాల నుండి ఇంద్రియ చైతన్యమైన జంతువులు పుట్టాయని, ఇంద్రియ చైతన్యమైన జంతువుల నుండి మనోచైతన్యమైన మానవుడుగా మనం ఉద్భవించాము. ఈ మానవుడు మరి బుద్ధిశాలి, మరి జ్ఞానమును ఆర్జించి మరి బుద్ధి చైతన్యంగాను, జ్ఞాన చైతన్యంగాను, ఆత్మ చైతన్యంగాను దినదినానికి అభివృద్ధి చెందాడు ఈ మానవుడు. అట్టి మానవుడికి ఈ యొక్క భగవంతుడు అంటే ఎవరు, ఈ దేవుడు అంటే ఎవరు, ఈ దేవునితో ఏం అవసరం వచ్చింది మనిషికి అనే విషయాన్ని మనం ప్రథమంగా ఆలోచన చేస్తే, ఈ భూమి మీద అవతరించినటువంటి 84 లక్షల జీవరాశులకు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి 3 బాధలు ఉన్నాయి. ఆధ్యాత్మిక బాధ అనగా తన శరీరములో ఇది ఒక కర్మాగారము, ఇందులో ఎన్నో ఇంద్రియాలు, ఎన్నో అవయవాలు నిరంతరము శ్రమిస్తూ ఉన్నాయి. తల్లి గర్భంలో పుట్టింది మొదలు మరణించేంత వరకు విశ్రాంతి లేకుండా మరి ఎన్నో అవయవాలు శ్రమిస్తూ ఉన్నాయి. ఆ శ్రమ వల్ల కలిగినటువంటి ఆటంకాలైతేనేమి, అరుగుదలైతేనేమి, వాటి వల్ల బలహీనపడినటువంటి అవయవాలు అయితేనేమి, తద్వారా వచ్చేటువంటి వ్యాధులని ఆధ్యాత్మిక వ్యాధులని, ఇది పాపమో శాపమో కాదని, ఇది శరీర ధర్మం అని, మరి అటువంటి వ్యాధుల వల్ల షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు, జుట్టు తెల్లపడము, వృద్ధాప్యం రావడము, ఇలా అనేక రకాలైనటువంటి అవయవాలలో లోపాలు ఏర్పడి వచ్చే జబ్బులను ఆధ్యాత్మిక పరితాపాలంటూ, మరి ఆది భౌతిక తాపములని అంటే తనలో కాకుండా బయట నుంచి వచ్చేటువంటి, అంటే సీమల వల్ల, దోమల వల్ల, తేలు వల్ల, పాముల వల్ల, బ్యాక్టీరియా, వైరస్, నిన్నగా మొన్న వచ్చేటువంటి కరోనా, ఇవన్నీ కూడా బయట నుంచి మన శరీరంలోకి ప్రవేశించి మనను బాధ పెట్టి మరి మృత్యువు మనను కబలించి మరణిస్తున్నాము. అంతేకాకుండా ఆది దైవిక బాధ అయినటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల సునామీలు రావడం అయితేనేమి, భూకంపాలు రావడం అయితేనేమి, మరి అతివృష్టి, అనావృష్టి, పిడుగుపడము, ఇలాంటి వాటి వల్ల కూడా
మనిషి మరణిస్తూ ఉంటే ఈ 3 భయాల చేత ఈ మానవుడు ఏదో ఒక శక్తి ఉందని, ఆ శక్తే మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగజేస్తుందని భావించి మొట్టమొదటిసారిగా మానవుడు భయముతో ఊహించిన దేవుడు మరణం వస్తుంది కాబట్టి భయపడ్డాడు మానవుడు. ఎందుకంటే తండ్రి ఉండగానే బిడ్డ చనిపోతున్నాడు, మనవడు చనిపోతున్నాడు, ఏమిటి విపత్తు, ఎందుకు జరుగుతుంది ఇలా, ఎవరు దీనికి కర్త, కర్మ, క్రియ ఏమిటి అని ఆలోచన చేసి కొంతమంది పెద్దలు మరి ఇది ఏదో ఒకటి మాయ ఉందని, ఆ మాయ వల్లనే ఈ యొక్క ఇబ్బందులు మనకు విపత్తులు వస్తున్నాయని ఆలోచించి మొట్టమొదటిసారిగా అజ్ఞాన అంధకారం ఉన్నటువంటి ఈ మానవుడు దీనికంతా ఏదో కర్త ఉందని భావించి అప్పుడు పూజలు చేయడం మొదలుపెట్టాడు. అంటే భయముతో ఊహించుకొని దేవుడు తెలియక రాళ్లను, రప్పను, చెట్లను, చేమలను, ప్రకృతిని పూజించాడు, భూదేవుని పూజించాడు, తర్వాత గంగా జలాన్ని పూజించాడు. ఎందుకంటే మన ప్రధానం ఆకలి, దప్పిక, నిద్ర, భయ, మైదునం ఉన్నటువంటి సర్వజీవులకు సమానమని మనకు శృతి వాక్యం చెప్తుంది. కాబట్టి వీడికి సంబంధించినటువంటి ఈ యొక్క పంచభూతాలే మన యొక్క ఇబ్బందులకు కారణమని భావించి పంచభూతాలనే మొట్టమొదటిసారిగా పూజించడం మొదలుపెట్టాడు ఈ మానవుడు. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా బ్రహ్మ, క్షేత్ర, వైశ్య, శూద్రుడటువంటి 4 వర్ణములు ఆయన నిర్ణయించాడు. ఈ వర్ణం ఎలా అంటే గుణాన్ని బట్టి వర్ణము కానీ కులాన్ని బట్టి వర్ణము కాదు. కాబట్టి మొట్టమొదటిసారిగా తమో గుణము, రజోగుణంతో కూడినటువంటి శూద్రులు, వైశ్యులు అనే వాళ్ళు భూమిని, జలమును ప్రధాన దేవతగా తీసుకొని భూదేవిని, గంగాదేవి అనేటువంటి దేవతలను శక్తి పూజలను చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదట గ్రామ దేవతలని ఈనాడు కూడా మనం పల్లెల్లో ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, బలులు ఇస్తున్నాము. అట్లాంటి తమోగుణ, రజోగుణకు కారణమైనటువంటి శూద్రులు, వైశ్యులు అనేటువంటి గుణం కలిగిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క జలభూతలకు సంబంధించినటువంటి, ఈ భూమికి సంబంధించినటువంటి దేవీ దేవతలను పూజించి మరి బలులు ఇచ్చుకుంటూ శాంతింపజేసుకుంటూ వచ్చారు. అంటే వాటిల్లో కలిగిన మార్పులను గమనించి తద్వారా మనకు ఉపశమనం కలుగుతుందని భావించి వాటిని కొలుస్తూ వచ్చారు. తరువాత కొంతకాలానికి అందులో కొంచెం జ్ఞాన చూపినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు అనే వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు. యజ్ఞయాగాదులు సూర్యుని యొక్క ఉపాసన. అంటే సూర్యుడే ఈ సమస్త విశ్వానికి కర్తని, ఈ సూర్యరశ్మి లేకపోతే జీవులు ఉత్పన్నం కావని ఈ భూమిపైన. కాబట్టి ఆ సూర్యుడే ప్రధాన దేవుడని ఈనాటికి మనం పొద్దున్న లేస్తానే సూర్య నమస్కారం చేసుకుంటాము. అటువంటి ఆ సూర్యుడే దేవుడని భావించి యజ్ఞయాగాదులు చేశారు క్షత్రియులు, బ్రాహ్మణులు. ఈ యజ్ఞయాగాదులు చేసి ఆ యజ్ఞయాగాదుల వల్ల కొన్ని మార్పులు సంభవిస్తే అది ఆ సూర్యుని వల్లే సంభవిస్తుందని భావించి ఆ సూర్యుని దేవునిగా ఉపాసిస్తూ వచ్చారు. తర్వాత కొంతకాలానికి వాయు అంశమైనటువంటి ఈ శ్వాసే ప్రధానము. సూర్యుని కన్నా, జలము కన్నా, నీటి కన్నా, మరి పృథ్వీ కన్నా, అంటే పృథ్వీలో వచ్చేటువంటి ఓషధుల కన్నా, జలము కన్నా, మరి సూర్యరశ్మి కన్నా అతి ప్రధానమైంది శ్వాసని. ఈ శ్వాసనే ప్రధానమైందని, ఇది 2 నిమిషాలు కనుక ఆడకపోతే మనం మరణిస్తామని, మరి అన్నము కన్నా, నీరు కన్నా శ్వాసే ప్రధానమని భావించి ఆ శ్వాస పైన ఎన్నో ప్రాణాయామాలు, ఆనాపాని సతి అని, మరి ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు మరి ముక్కులో గాలే ప్రధానమని చెప్పేసి మరి ఆ యొక్క శ్వాసను మీరు గమనించమని చెప్పు ఎందరో, బుద్ధుడే చెప్పాడు ఆనాపాన సతి. అలాగే అంతేకాకుండా ఈ తారక సూత్రాన్ని అయితేనేమి, మరి ప్రణవ మంత్రాన్ని అయితేనేమి, ఓం నమ శివాయ అనే పంచాక్షరి అయితేనేమి, ఇలాంటి మంత్రాలన్నీ ఈ శ్వాస పైన ప్రయోగించి ఈ శ్వాస ద్వారానే మీరు మోక్షాన్ని పొందవచ్చని, ఈ శ్వాస ద్వారానే మీరు జీవితాన్ని ఇంకా ఎక్కువ కాలం జీవించవచ్చని
మరి అనేక జబ్బుల నుంచి బయటపడచ్చని ఎందరో మహానుభావులు ఎన్నో మార్గాలలో ఈ శ్వాస పైన ప్రయాణం చేసి ప్రాణాయామాన్ని అందించారు. దీనికి క్షత్రియ లేదు, బ్రాహ్మణ లేదు, శూద్రులు లేదు, వైశ్యులు లేరు, సర్వ మానవులు అర్హులే. ఎందుకంటే అందరికీ శ్వాస సమానంగా ఉంది కాబట్టి ఈ శ్వాస మీదనే ప్రయాణం చేసి ఈ యొక్క శ్వాసనే ఉపాసన చేసి కొంతకాలం సాగింది ప్రయాణము. దీనికి ఏ కులము, మతము, వర్ణాలతో సంబంధం లేకుండా సర్వ మానవులు ఈ పద్ధతిని అవలంబించారు, ఇప్పటికీ అవలంబిస్తున్నారు. అటువంటి సిద్ధాంతాలకు దేవతా ప్రమేయము లేకుండా, కుల మత ప్రమేయము లేకుండా, వర్ణ భేదము లేకుండా, గుణములకు అతీతంగా సర్వ మానవావళికి శ్వాస ప్రధానమని ఆ శ్వాసనే దైవంగా భావించు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు పోతే వాయు అంశం అయిపోయిన తర్వాత మనకుండేది పంచభూతాలలో ఆకాశ అంశము. ఆ ఆకాశాన్నే తన శరీరంగా ధరించి మరి వాళ్ళ పుణ్య విశేషము చేత దేవతలు పుట్టారు ఈ భూమి మీద. వాళ్ళే విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, అవతార పురుషులు. వీరంతా నీలపు వర్ణములో ఈ భూమి మీద దేవతలుగా అవతరించారు. అంటే వాయు ఉపాసకుల కన్నా వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోయి ఆ దేవి దేవత అవతారాలుగా, అంటే ఆకాశాన్నే తన శరీరముగా ధరించి తన ఉనికిగా వాళ్ళు చెప్పుకుంటూ అన్నిటికీ మేము అధిష్టాన దేవతలమని మరి ఋషుల చేతును, యోగుల చేతును. అంటే ఇంకొక విషయం, ఇక్కడ ఈ శ్వాస పైన ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఋషులు, యోగులు అన్నారు. వాళ్ళను ఋషులు, యోగులు అన్నారు. యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు క్షత్రియులు, బ్రాహ్మణులు అయితే, మరి రూపనామాదులను పూజించే వాళ్ళు శూద్రులు, వైశ్యులైతే, మరి ఈ యొక్క శ్వాస మీద చేసేవాళ్ళు ఋషులు, యోగులు. అంటే మనకు వర్ణానికి అతీతంగా సర్వులు చేసేటి వాళ్ళు కాబట్టి ఋషులు, యోగులని వాళ్ళని మనము చెప్పుకుంటూ వచ్చారు. ఋషులు, యోగులు కూడా దేవునికి ఆధీనంలో ఉన్నారు. వారందరూ కూడా అవతార పురుషులకు లోబడి ఉన్నారు. ఆ అవతార పురుషులు ఆకాశ స్వరూపులు. సర్వమంతా ఉన్నటువంటి ఆకాశము, ఆ భగవంతుడు సర్వాంతర్యామిని. వారి యొక్క ఆకాశం యొక్క రంగును ఉనికి పుచ్చుకొని ఈ భూమి మీద అవతరించారు. అట్టి అవతార పురుషులైనటువంటి ఆకాశతత్వమైనటువంటి అటువంటి దైవ మూర్తులైనటువంటి వారికే అధికుడైనటువంటి వాడు సద్గురువు. ఈ సద్గురువు ఈ పంచభూతాలకు అతీతమై, పంచ తన్మాత్రలకు అతీతమై దేవతలకే, ఈనాడు మనం కొలిచే దేవతలకే గురువులై వెలసిలుచు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నట్టు వారు ఈ భూమి మీద మరి ఆ గురువు అనే శబ్దము మనకు సర్వ మానవాళికి రక్షణగా ఉంటూ తానెవరో దేవుడెవరో తెలిపేటువంటి సిద్ధాంత పరులు సద్గురువులైనారు. అట్టి గురువు నుంచి ఒక పద్యం చెప్పి నేను ఆ ఉపన్యాసం విరమిస్తాను. జగములెల్లయు తరచి తర్కించి చూసినా గురువు కంటెను వేల్పు గుర్తుపడడు. తన తావు నెరిగించు దైవమును చూపించు, మరలిపోయడి చోటు మరుగు తెలుపు. పంచభూత తనవి పద్ధతి చూపించు, భూతలయమెట్లగునో బుద్ధి కిరుచు. బ్రహ్మాండముల కాది బీజంబు గణపరచు, మూర్తుల స్థానముల్ మూలమెప్పు. అనుచు శాస్త్రములెల్ల ఆర్యులెల్లా సద్గురుండని వెలుగెత్తి సాటినారు. అంటే ఈ యొక్క జగత్తు మొత్తము వెతికి వేసారి జల్లెడ పెట్టి గాలించిన గురువు కంటను మించిన దైవము లేదు. అంటే ఋషులు కానీ, యోగులు కానీ, అవతార పురుషులు కానీ అందరికీ గురువు కావాలి. అట్టి గురువు సద్గురువు. ఆ గురువు ఎలాంటి వాడంటే
తన తావు నెరిగించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ మూలము నీకు తెలియచేస్తాడు. అలాగే దేవుని చూపించు. ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో, ఏదైతే శాశ్వతమో, ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది మధ్యాంతరహితమో, ఏదైతే మానస నగోచరమో, ఏదైతే నాశరహితమో, ఏదైతే జన్మకు రాదో, ఏదైతే జనన మరణ రహితమో, అట్లాంటి ఆ పరిపూర్ణటువంటి దైవతత్వాన్ని తెలిపేవాడు సద్గురువు. పంచభూత తనవు పద్ధతి చూపించు. ఈ పంచభూతాలతో ఈ దేహం ఎలా నిర్మాణమైంది అనేటువంటి సాంఖ్య విచారణ చేత పంచభూతాలతో ఈ శరీరము 96 తత్వాలతో ఎలా నిర్మితమైందో అనేటువంటి పూర్తిగా విశ్లేషణ చేసి మనకు తెలియచెప్పేవాడు గురువు. మరియు భూత లయం ఎట్లగునో, మరి ఎట్లా ఈ విధంగా లయమవుతుంది ఇది అనే దాన్ని మన బుద్ధికి తెలియచేసేవాడు. బ్రహ్మాండములకు ఆది బీజంబు కనపరచు. ఈ బ్రహ్మాండములు, ఈ పిండ బ్రహ్మాండములను ఏ దాని సత్తా చేత నిర్మాణమైనయో, మళ్ళీ ఎందులో లయమవుతున్నాయో అన్నటువంటి ఈ బ్రహ్మాండములకు మూలమైనటువంటి ఆ యొక్క రహస్యాన్ని తెలియచేస్తానని చెప్పేసి పండితులు, శాస్త్రాలు, యోగులు, మహనీయులు, గురువులు ఎందరో వెలుగెత్తి సాటుతున్నారు. అటువంటి సద్గురు మహారాజుకు జై, సద్గురు మహారాజుకు జై, సద్గురు మహారాజుకు జై.